ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనం మరోసారి చదువుతున్నాను. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చాలా ప్రశస్తమైనటువంటి వాక్యం మనం చదువుకున్నాం. ఎస్తేరు అనేటువంటి ఈ స్త్రీ యొక్క అసలు పేరేంటి? హదస్సా. హదస్సా అనేటువంటి మాటకి అర్థం ఏమని చెప్తున్నాను? హదస్సా అంటే సువాసన వెదజల్లే చెట్టు లేదా చిగురించే చెట్టు అని అర్థం. అంత మంచి పేరు కలిగినటువంటి హదస్సా ఎస్తేరుగా పేరు పెట్టబడింది. మనందరికీ ఎస్తేరు అంటేనే బాగా తెలుసు. ఎస్తేరు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే స్టార్ అని అర్థం. స్టార్ అని అర్థం, నక్షత్రం. ఈ యొక్క బబులోను సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక దేవత పేరు ఎస్తేరు. హదస్సా అనేటువంటి పేరు హెబ్రూ భాషకు చెందింది. అలాంటి పేరు కలిగినటువంటి హదస్సా, సువాసన వెదజల్లేటువంటి హదస్సా ఎస్తేరుగా నామకరణం చేయబడింది. ఈ యొక్క విషయం వెనుక ఉన్నటువంటి పరిస్థితిని అంతటినీ మనం పరిశీలన చేయాలి ఈరోజు. ఎస్తేరు అనేటువంటి స్త్రీ సామాన్యమైన స్త్రీ కాదు. ఎస్తేరు అనబడినటువంటి హదస్సా చాలా అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి గ్రంథం. స్త్రీలలో రూతు అనేటువంటి పేరు మీద వ్రాయబడిన గ్రంథం ఒకటైతే ఎస్తేరు అనబడినటువంటి పేరు మీద వ్రాయబడినటువంటి గ్రంథం ఒకటి. రెండు గ్రంథాలు బైబిల్ గ్రంథంలో స్త్రీల పేర్ల మీద వ్రాయబడ్డాయి. అందులో ఎస్తేరు అనేటువంటి ఈ స్త్రీ యొక్క ప్రత్యేకత చాలా గొప్పది. ఇక్కడ మనం ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి. ఈ 10 అధ్యాయాలు కనుక మనం చదివితే ఈ 10 అధ్యాయాలలో దేవుడు అనే మాట ఒక్కసారి కూడా కనిపించదు. దేవుడైన యెహోవా అనే మాట ఒక్కసారి కూడా కనిపించదు ఈ గ్రంథంలో. కానీ దేవదేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలన్నీ కూడా ఎస్తేరు గ్రంథంలో సార్వత్రిక సంఘానికి అందించినటువంటి గ్రంథం ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతుంటే ఆధ్యాత్మికంగా చాలా బలపరచబడతాం. సాధారణంగా ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని చదివినప్పుడు కుటుంబాలకి అద్దం పట్టినట్టు ఉంటుంది, సమాజానికి అద్దం పట్టినట్టు ఉంటుంది. సమాజంలో ఉన్న మంచితనం, సమాజంలో ఉన్న కుట్ర కుతంత్రం అంతా కూడా ఎస్తేరు గ్రంథం ద్వారా మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ మనం ఒక్కొక్క వచన భాగాన్ని పరిశీలన చేస్తే ఎస్తేరు గ్రంథంలో అహష్వరోషు అనేటువంటి ఒక రాజు కనిపిస్తాడు మనకి. ఎవరు పేరు చెప్పండి? అహష్వరోషు. అహష్వరోషు తన యొక్క రాజరికంలో ఎన్ని రాజ్యాల్ని తాను కలిగి ఉన్నాడంటే, ఎన్ని దేశాల మీద రాజుగా ఉన్నాడంటే, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములకు అహష్వరోషు ఏలెను. ఎన్ని దేశాలు, ఎన్ని సంస్థానాలు? 127. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది మాట. చదవండి ఒకసారి. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలెను అని చెప్పి వ్రాయబడింది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం, అంటే కూషు దేశం క్రింద 1 అని ఉంది. ఇథియోపియా అని అంటారు ఇప్పుడు దాన్ని. దేవునికి స్తోత్రం. 127 దేశాలు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? హిందూ దేశం నుంచి ఇథియోపియా దేశం వరకు. ఎవరన్నారు భారతదేశానికి బైబిల్కి సంబంధం లేదని? ఎవరన్నారు నా ప్రీతమ భారతదేశానికి నా ప్రభుకి సంబంధం లేదని? ఎవరన్నారు బైబిల్లో యేసు ప్రభువుని గురించి మాత్రమే ఉంది, హిందూ దేశం గురించి వ్రాయబడలేదని ఎవరన్నారు?
దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అహష్వేరోషు పాలించినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉంది. నా ప్రభు అయినటువంటి క్రీస్తుకి బైబిల్కి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, అమెరికా పేరు బైబిల్లో లేదండి. అమెరికా పేరు బైబిల్లో లేదు. నా ప్రభు నా యొక్క దేశాన్ని, నా ప్రీతమ భారతదేశాన్ని, నా ప్రీతమ హిందూ దేశం యొక్క పేరు బైబిల్ గ్రంథంలో లిఖించి ఉంచారు. ఆయన దేశాన్ని ప్రేమిస్తున్నారు అనుటకు ఇది ఒక అద్భుతమైనటువంటి సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దేశం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లిఖించబడని దేశాలలో నివసిస్తున్న వారిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. కానీ నేను నివసిస్తున్న నా దేశానికి యేసుక్రీస్తుకి సంబంధం లేదు. యేసు ఇజ్రాయేలీయుడు, యేసు వేరే దేవుడు అనే వారికి నా ప్రీతమ బైబిల్ సమాధానం చెప్తుంది. హిందూ దేశం మొదలుకొని కూష దేశం వరకు అహష్వేరోషు ఏలినన్నమాట. సరే, అహష్వేరోషు ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయితే సంతోషం, ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే సంతోషం. ఏమండి, అలాంటిది 127 దేశాలని జయించి తన యొక్క ఆధీనంలో ఉంచుకున్న సంస్థలన్నింటినీ పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు అహష్వేరోషు. చెప్పండి అహష్వేరోషు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అహష్వేరోషు ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి 2వ వచనం నుంచి, ఆ కాలంలో రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించాడట. అధిపతులకి అంటే మంత్రులకు, సేవకులకి అందరికీ ఒక గొప్ప విందు చేయించి పారసీక దేశము యొక్క దేశము యొక్క పరాక్రమశాలులను, గనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా పెద్దవారు, అధిపతులు, గొప్పవారు తన యొక్క అంతఃపురంలో నిలిచి ఉన్నప్పుడు అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, అహష్వేరోషు తనకున్న ధనాన్నంతటిని, తనకుండేటువంటి ఐశ్వర్యాన్నంతటిని, తన మహత్యాతిశయ ఘనతలను, అంటే తాను సంపాదించినటువంటి ఘనతలన్నీ, తాను సంపాదించినటువంటి విజయాలన్నీ, తాను సంపాదించినటువంటి మెమంటోలన్నీ, తాను కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఏం చేస్తున్నాడో చూడండి. తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచెను. 180 రోజులంట. 180 రోజులు అంటే ఎన్ని నెలలు అండి? 6 నెలలు. 6 3 18 కదా. 180 రోజులంటే 6 నెలలు ఎగ్జిబిషన్ పెట్టాడు. ఎవరు? నేను ఎవరి గురించి అయితే చెప్తున్నాను, 127 దేశాలకు అధిపతిగా ఎవరైతే ఉన్నారో, 127 సంస్థానాలకి హిందూ దేశం మొదలుకుని ఇథియోపియా దేశం వరకు ఎవరైతే ఏలారో ఆ యొక్క ఏలుబడి చేస్తున్నటువంటి రాజైన అహష్వేరోషు 6 నెలల పాటు చూడండి ప్రజలారా, నా యొక్క ఘనతను చూడండి, నా మహిమను చూడండి, నేను సాధించిన జయాలను చూడండి, నేను కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని చూడండి అని 6 నెలలు ఎగ్జిబిషన్ పెట్టాడు. 6 నెలలు పెట్టాడు. 5వ వచనం చూడండి. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటలో ఉన్న అల్పులకేమి, గనులకేమి, జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణలో 7 దినములు విందు చేయించెను. 180 రోజులు 6 నెలల్లో ఎగ్జిబిషన్ అయిపోయింది. ప్రజలు వచ్చి 6 నెలలు చూశారు. అయ్యో బాబోయ్, అహష్వేరోషుకి ఇంత ఐశ్వర్యమా, ఇంత నగా, అబ్బో ఇన్ని విజయాలా, ఏంటండి ఈ మనిషి అని చెప్పి పొగిడారు. చూసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 7 రోజులు ఆ యొక్క అంతఃపురంలో ఉండేటువంటి అధిపతులకు, సేవకులకి, తోటమాలి అందరికీ కూడా 7 రోజులు గొప్ప విందు చేయించాడు ఈ అహష్వేరోషు. సరే, ఇలా జరుగుతోంది. మీకు మొదటి అధ్యాయంలో ఉండేటువంటి ప్రతి వచనం చదివించడం ఇష్టం లేదు, కానీ మీరింటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో ఎస్తేరు గ్రంథాన్ని ఒక్కసారైనా చదవండి. చదువుతారా? నేను ఏ
వాక్యం అయితే చదువుతున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలను గుర్తు చేసుకుంటూ వాక్యం చదివినప్పుడు మీ హృదయాల్లో అత్యంత అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతోంది. ఇక్కడ చూస్తే, గమనిస్తే, ఈ విందు జరిగిన తర్వాత అనేక మంది అధిపతులు, ఆ యొక్క ప్రధాన అధిపతులు వాళ్ళు ఈ అహష్వేరోషు రాజు ముందు కూర్చుని ఆనందిస్తున్నారు. అందరికీ కూడా విందులో కావలసిందంతా పెట్టమన్నాడు. ద్రాక్షరసాన్ని అందించాడు. ద్రాక్షరసం ఎవరైతే త్రాగుతారో ద్రాక్షరసాన్ని త్రాగించమన్నాడు. అక్కడ ఆనందిస్తున్నారు, అక్కడ సంతోషిస్తున్నారు. అక్కడ దేవునిని మహిమపరచడం లేదో వింటున్నారా, గమనిస్తున్నారా? సంతోషం ఉంది, ఆనందం ఉంది. తాను జయించినటువంటి విజయాలను చూపిస్తున్నాడు, తాను జయించినటువంటి మత్కార్యాలను చూపిస్తున్నాడు. కానీ ఎక్కడా దేవుని గురించి చెప్పడం లేదు అహష్వేరోషు. కారణం ఏంటంటే, దేవుణ్ణి కలిగినటువంటి స్థితి ఉండాలి కదా ముందు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ నేపథ్య గానం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. మీరు మనసు పెట్టి వినాలి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వింటున్న మీతోనైనా, చెబుతున్న నాతోనైనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? అహష్వేరోషు ఆనందిస్తున్నాడు, అధిపతులందరూ ఆనందిస్తున్నారు. సడన్ గా అహష్వేరోషు రాజు యొక్క మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటో తెలుసా? ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 9వ వచనం చదవండి ఒకసారి. రాణి అయిన వస్తి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు విందు చేయించెను. అహష్వేరోషు భార్య పేరేంటి చెప్పాలి? వస్తి. అహష్వేరోషు భార్య పేరేంటి? వస్తి కూడా తాను స్త్రీలకు ఒక విందు చేయించింది. పురుషులందరికీ అహష్వేరోషు విందు చేయిస్తున్నాడు, స్త్రీలందరికీ అహష్వేరోషు భార్య అయినటువంటి వస్తి విందు చేయిస్తుంది. అంటే ఒకే కోటలో 2 విందులు జరుగుతున్నాయి. ఎక్కడో తేడా కొడుతుందో చూసారా? ఒకే కోటలో, ఒకే అంతఃపురంలో, ఒకే ఇంటికి సంబంధించి 2 చోట్ల 2 విందులు జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు అహష్వేరోషుకి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, విందు అయిపోయిన తర్వాత అందరూ కూర్చున్నారు అంతఃపురంలో. నేను 127 సంస్థానాలకి అధిపతి. నేనేం చేయాలంటే, ఇప్పుడు నా యొక్క భార్య అయినటువంటి రాణి అయిన వస్తిని తన కిరీటం కలిగి ఉన్నప్పుడు ఈ ప్రజలందరికీ జీవించాలి అని అనుకున్నాడు. వినిపిస్తుందా? తన భార్య అయినటువంటి వస్తి యొక్క ఆ కిరీటం కలిగినప్పుడు రాణిగా ప్రజలందరికీ, అధిపతులందరికీ జీవించాలనుకున్నాడు. జీవించాలనుకుని 7 నపుంసకుల్ని పిలిచాడు. ఎందుకంటే ఆ దినాలలో రాణి దగ్గర బందోబస్తుగా ఎవరిని పెట్టేవారంటే నపుంసకులను పెట్టేవారు. నపుంసకులు అంటే ఎవరు? నపుంసకులు అంటే మీకు బాగా తెలియాలంటే స్త్రీ పురుషుడు కానివారు. స్త్రీ పురుషుడు కానివారు. వాళ్ళ వల్ల ఆడవాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదని అలాంటి వాళ్ళని కాపలాగా పెట్టేవారు రాణి దగ్గర. ఇప్పుడు ఈ రాణి అయినటువంటి వస్తి దగ్గరికి ఈ 7 పంపించి అహష్వేరోషు అన్నాడు, నువ్వు వెళ్ళి వస్తిని ఇక్కడికి రమ్మను, వస్తూ కిరీటం పెట్టుకురమ్మను అని కబురు పంపించాడు. ఎక్కడి నుంచి? అంతఃపురంలో సింహాసనం మీద కూర్చుని 127 దేశాలకి సంబంధించినటువంటి అధిపతులందరూ కూర్చుండి పెద్ద విందు జరిగిన తర్వాత అందరూ కూర్చున్నప్పుడు అంతఃపురంలో నుండి ఒక్క కబురు పంపించాడు అందరి ముందు. ఏమని చెప్పండి? రాణి అయినటువంటి వస్తి, నువ్వు కిరీటం పెట్టుకుని ఈ అంతఃపురంలోనికి రావాలి, ఈ యొక్క అధిపతులందరూ నిన్ను చూడాలి అని. సరే, ఆ 7 నపుంసకులు అక్కడ విందు జరిగింది కదా, ఆ విందు దగ్గర వెళ్ళి ఆ రాణితో వస్తితో అన్నారు, అమ్మా
రాణి, వస్తీ రాణమ్మ గారు, మిమ్మల్ని అహష్వేరోషు రాజు పిలుస్తున్నాడు, రండమ్మా. ఆమె ఏమందంటే, నేను రాను. వెళ్ళి చెప్పుకోండి. బాగా వినాలి ఈ విషయం, చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 10వ వచనం చూడండి. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మహుమాను, బిస్తా, హర్బోనా, తర్వాత బిగ్తా, అబక్తా, జ్యోతురు, కర్కసు అని 7 నపుంసకులను ఆజ్ఞాపించును. ఆమె సౌందర్యవతి. ఎవరు? వస్తీ సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిలి కోపించెను, అతని కోపము రగులుకొనెను. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ అహష్వేరోషు రాజు నాడు, వస్తీ రాణి ఉంది. అహష్వేరోషు రాజు కబురు పంపించాడు, ఏమని? అంతఃపురంలోనికి రావాలి, అందరూ చూస్తారు అని. వస్తీ ఏమన్నది? నేను రాను అని చెప్పి కబురు పంపించేది. ఎక్కడికి? అంతఃపురంలోనికి. ఇప్పుడు ఇంటి లోపల ఈ భార్యాభర్తలైనటువంటి అహష్వేరోషు వస్తువులు మధ్య సంబంధం ఒకసారి పరిశీలన చేస్తే, వాళ్ళిద్దరూ అంతఃపురంలోనికి వచ్చారు. కానీ అంటే రాణి యొక్క అంతఃపురంలో రాణి ఉంది, రాజు యొక్క అంతఃపురంలో రాజు ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏక మనసు లేదు అనేదానికి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భర్త తాను భార్యతో ఏమనాలి? నేను వెళ్ళిన తర్వాత నిన్ను చెప్పాలి. నేను అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత నేను పిలుస్తాను, నువ్వు రావాలి అని అనాలా లేదా? ఈ భర్త అక్కడ చెప్పలేదు. ఈ భార్య ఏమనాలి? నువ్వు నన్ను పిలిస్తే నేను వస్తాను అని చెప్పాలి. ఒకవేళ చెప్పకపోయినా భర్త ఎందుకు పిలిచాడు అని చెప్పి అంతఃపురానికి ఈ భార్య అయినటువంటి రాణి అయినటువంటి వస్తీ రావాలి. అవునా కాదా? ఈ భర్త ముందు చెప్పాలి. ఈ భార్య అయినటువంటి రాణి అయినటువంటి వస్తీ ఏం చేయాలి? ఒకవేళ ఎందుకు పిలిచాడో అని చెప్పి అంతఃపురంలో అందరి ముందు నా భర్త యొక్క విలువను కాపాడాలని ఏం చేయాలంటే ఈమె అంతఃపురంలోనికి వచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. నేనంటాను, ఇక్కడ వీళ్ళిద్దరూ 127 సంస్థానాలకు రాజు రాణి అయినా కానీ వాళ్ళ ఇంటిలో సమాధానం లేదు. ఈరోజు నేను అంటున్నాను, నా భార్యకు నాకు కుటుంబాలుగా కూర్చున్న మీకు, నీ భార్యకు, నీకు, నీ భర్తకి ఒకవేళ సమాధానం లేకపోతే ప్రభు సన్నిధిలో సమాధాన పడడానికి ప్రభు యొక్క కృపను వేడుకుందాం. సాధారణంగా జరిగేది ఇక్కడ అదే. ఏమనో తెలుసా? ఎవరైనా గొడవ పడని, ఎవరైనా మాట అనుకోలేని భార్యాభర్తలు ఇక్కడ ఉన్నారండి? ఉన్నారా? దయచేసి ఉన్నారా చెప్పండి. ఇది మన జీవితాలకి దగ్గరగా ఉండే గ్రంథం, మన జీవితాలకి, మన కుటుంబాలకి తొందరగా కనెక్ట్ అయిపోయే గ్రంథం. ప్రతి కుటుంబంలోని, ప్రతి జీవితంలోని, ప్రతి ఇంటిలోని జరిగేటువంటి యథార్థ గాథ ఎంత ప్రమాదం అయిపోయిందో గమనించాలి. వస్తీ అయ్యయ్యో నా భర్త నలుగురులో ఉండి నన్ను అంతఃపురంలోనికి రమ్మన్నాడని కిరీటం పెట్టుకుని వెళ్ళి ఉంటే ఏం జరిగి ఉండేదో. ఒకవేళ ఇంటిలోనికి నుండి వచ్చే ముందు వస్తీ నేను పిలుస్తాను, నువ్వు రావాలి అని ఉంటే ఏమై ఉండేదో. ఆ రెండూ జరగలేదు. ఈరోజు దైవ సన్నిధిలో నేను అంటున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోతాను. నేను ధ్యానించినప్పుడు అనేక సార్లు చదివాను, కానీ ధ్యానించినప్పుడు ఈ యొక్క వచ్చిన భాగాల్ని ధ్యానించినప్పుడు నా యొక్క హృదయం ఎంత ఆనందించింది ఒకవైపు, ఎంత పరవశించింది ఒకవైపు, ఎంత దేవుని సన్నిధిలో యథార్థమైనది అని చెప్పి విషయాన్ని గమనించగలిగానో ఒకసారి పరిశీలన చేయాలి. సరే, రాలేదు. అప్పుడు రాజుకి ఏమవుద్ది?
అహష్వేరోషు రాజుకి ఏమవుద్దు చెప్పండి? కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? చెప్పాలి. కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడో తెలుసా? ఆ యొక్క వస్తీ రాణి నేను రమ్మని నపుంసకుల్ని లోపలికి పంపిస్తే రానని అందరి ముందు చెప్పించింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న అధిపతుల్ని అడిగాడు. చూడండి ఆ మాట చూడండి, 16వ వచనం 15వ వచనం కూడా చదవండి. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకులకయు మాదీయులకయు 7 ప్రధానులు ఎవరనగా వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ. సరే, వాళ్ళ పేర్లు ఎలా ఉన్నా 7వ అని పేరు చదువుతాను, మమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. 7గురిలో ఒకడు మమూకాను. అతను అంటున్నాడు, వినాలి, రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రం కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానముల్లో నుండి అధిపతులందరి ఎదుట జనులందరి ఎదుటను నేరస్తులాయను. ఇలా వినాలి జాగ్రత్తగా. రాజు అన్నాడు అధిపతుల్ని, అబ్బాయ్ రాణి రాలేదు, వస్తుందేమో అనుకున్నాను, కానీ కిరీటం పెట్టుకుని రాలేదు, నాకు కోపం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అధిపతులను అడిగారు. అధిపతులను అడగడం అంటే ఏంటి? 3వ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు రాజు. ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఏమైందో తెలుసా? ఈ అధిపతుల్లో ఒకడు మమూకాను అంటున్నాడు, రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రం కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములో ఉండే అధిపతులందరి ఎడల జనులందరి ఎడల నేరస్తులైందని చెప్పి పుండి మీద కారం వేశారు. ఏం చేయాలి? రాణి గారికి ఖాళీ లేదేమోనండి, నీరసంగా ఉందేమోనండి, విందు జరిగింది కదండి అని చెప్పాలా? అలా చెప్పలేదు. ఈ భార్య భర్తల మధ్య మాట రావడం సహజం. భార్య భర్తల మధ్య అర్థం చేసుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉండడం సహజం. కానీ ఈ 3వ వ్యక్తి మమూకాను పుండి మీద కారం వేసి అంటున్నాడు, రాజా నీ మాటం లేదా? ఎంత తప్పు చేసేసింది అని చెప్పి పుండి మీద కారం వేసి అంటున్నాడు, సకల సంస్థానముల్లో ఉన్న అధిపతులందరి ఎదుట జనులందరి ఎదుట రాణి నేరస్తురాలైపోయింది. ఒక అధిపతి తేల్చేశాడు. రాజు అలా అడగకుండా అయినా ఉండాల్సిందే. రాజు అడిగాడు. అహష్వేరోషు రాజు అడిగితే వెంటనే ఈ యొక్క 3వ వ్యక్తి మమూకాను వెంటనే పుండి మీద కారం వేశాడు. 17వ వచనం, ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే అందరూ, ఇంకా మమూకాను అంటున్నాడు, ఇలా వినండి, రాజా రాణి గారు మీరు పిలిస్తేనే రాలేదు, ఇక 127 దేశాలకి మీరు అధిపతి అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ఏ ఇంట్లోని ఏ పురుషుడి మాట ఏ స్త్రీ వినదయ్యా? ఇంకా ఎక్కడికి పెట్టేశారో చూడండి. నీ మాట చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబంలో, మన యొక్క జీవితంలో, మన యొక్క బ్రతుకులలో సాతాను చేసి ఎత్తుగడంతా ఇంత కాదు. అహష్వేరోషు వస్తీ ఇద్దరు 127 దేశాలకు సంస్థాన అధిపతులు, అంతే కదండి. మాట్లాడండి, ఒక మాట వింటాం, ఇంట్లో ఈగల మోత, బయట చెప్పరే, మీకు తెలియని మాట అది ఏమన్నానో చెప్పండి. బయట పల్లకీ మోత, మీకు అస్సలు ఏమీ తెలియనట్టు కూర్చున్నారు. బయట పల్లకీ మోత, ఇంట్లో 127 దేశాల్లో అధిపతి అయితే ఏంటి, 100 సభల్లో మాట్లాడితే ఏంటి? వింటున్నారా? 100 సభల్లో మాట్లాడితే ఏంటి? దేవుని యొక్క స్వార్థ పట్టుకుని 100 దేశాలు తిరిగితే ఏంటి? గమనిస్తున్నారా? ఒక పురుషుడు మాట స్త్రీ వినకపోతే పురుషుడు ఏమైపోతాడంటే బయట పలచనైపోతాడు. పురుషుడు మాట స్త్రీ వినకపోతే
స్త్రీతో పాటుగా పురుషుడు కూడా ఇప్పుడు పురుషులు ఏమనుకోండి, భలే చెప్పారండి, భలే మాట చెప్పారు, పురుషుడి మాట వినాలి అన్నట్టుగా పురుషులంతా సంతోషపడుతున్నారు. కానీ నేనంటాను, వచ్చే ముందు ఈ పెద్ద మనిషి వస్తే ఒకే ఇంట్లోంచి కదా వచ్చారు, నేను పిలుస్తానని చెప్పాలా? చెప్పలేదు. ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు. ఇప్పుడు అన్నాడు మమ్ము, కానీ ఇదే అదునుగా తీసుకుని 127 దేశాల్లో ఉన్న ఏ పురుషుడు మాట ఏ స్త్రీ వినదింకా అని అన్నాడు. ఎక్కడికి పెట్టేశాడో చూడండి. మరి ఏం చేయాలి ఇప్పుడు అని రాజు అడిగాడు. రాజు అడిగితే అప్పుడు చెప్తున్నారు చూడండి. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దేశమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివల్ల బహు తిరస్కారమును కోపము పుట్టును. రాజునకు సమ్మతి అయినా, అతను అన్నాడు, రాజునకు సమ్మతి అయినా వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇక రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలను. వింటున్నారా? గుండె పగిలిపోతుంది. రాజుకి సలహా చెప్తున్నాడు, ఇప్పుడు రాలేదు కాబట్టి ఇంకా ఎప్పుడు ఆవిడ నీ దగ్గర రానివ్వకూడదు. అయ్య బాబోయ్, వింటున్నారా ఈ మాట? చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నీ మాట వినలేదు కాబట్టి ఎప్పుడు ఆవిడ్ని నీ మాట వినడం నీ దగ్గర రానివ్వకూడదు అని అంటున్నాడు. ఎవరు? పుండి మీద కారం వేసినట్టుగా లేదండి. ఈరోజు నేను అంటున్నాను, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నేను వెళ్ళాలనుకున్నటువంటి అంశంలోనికి ఇంకా వెళ్ళలేదు, ఉపోద్ఘాతంలోనే ఉన్నాను. ఇంకా వెళ్ళాలనుకున్నటువంటి అంశం మనం ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు యొక్క అద్భుతమైనటువంటి ఒక గొప్ప విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు అనేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్త్రీ కొరకు చెప్తున్నా. ఇక్కడ అహష్వేరోషు రాజు రాణి అయినటువంటి వస్తి 127 దేశాలకు అధిపతి అయినా ఒకరు మరొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఆ కుటుంబం పతనమైపోయింది. నేను అంటాను, స్త్రీలని దండం పెట్టి చెప్తున్నాను, మీరు పురుషులకు లోబడాలి, అదంతే. దేవునికి స్తోత్రం. స్త్రీలకు చెప్తున్నాను, భార్యలను ప్రేమించాలి, అదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిడతదే, ప్రేమించాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే చెప్పండి, ఎదిరిస్తుంది. మనం ఏం చేయాలి? చెప్పరేంటండి, నోరు తెరవరేంటండి? ఏం చేయాలి? మనం చెప్పాలి. ఏం చేయాలి? మనం ప్రేమించాలి. హల్లెలూయా. భార్యను ప్రేమించవలసి ఉన్నది. అది దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి విషయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ వ్యక్తికి అవకాశం ఇచ్చామా, ఇక నీ దగ్గరికి చేరకుండా చేస్తుంది సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ స్త్రీ ఈ యొక్క వస్తి అనేటువంటి రాణి రాజు అయినటువంటి అహష్వేరోషు దగ్గరికి ఇంకెప్పుడు రాకూడదని ఒక ఆజ్ఞ వచ్చే జీవో పాస్ అయిపోయిందండి కళ్ళ ముందే. మీరు నిజం చెప్పండి. అందుకని ఎస్తేరు గ్రంథం చదువుతుంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. మాయిదారుణ్ణి పెళ్లి చేసుకున్నాను, మాయిదారుణ్ణి అనవసరంగా చేసి ఎన్ని తెప్పలు పడుతున్నాను, ఎన్ని తెప్పలు అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? వినలేదా? మళ్ళీ చెప్పనా? అంటే నేను అనుకున్నట్టు మీకు ఎలా తెలుసు అంటే అన్నారు, మీలో కొంతమంది. ఈ పురుషులు మామూలుగా నేను నిన్ను చేసుకున్నాను కాబట్టి ఇలా అయిపోయింది అనలేదా? స్త్రీలు నిన్ను చేసుకున్నాను కాబట్టి. నిన్న ఎవరో అంటున్నారు, ఒక 2-3 నెలల్లో ఆర్టీసీ బస్సులంట స్త్రీలకంట ఫ్రీ ఇచ్చారంట. ఏమన్నా అన్నావా? బ్యాగ్ కట్టుకుని డబ్బులు కూడా ఉండక్కర్లేదు, బస్సు ఎక్కి పలానా చోట దిగుతామంటే తీసుకెళ్ళిపోతారు. జాగ్రత్త, జాగ్రత్త. పెళ్ళి అవ్వబోతున్న పిల్లలు ఉన్నారు,
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గమనించాలి, అహష్వేరోషు వస్తీ వాళ్ళిద్దరూ మన ముందు నిలబడ్డారు. 7 అధిపతుల్లో ఒక అధిపతి అయినటువంటి మముకాను అనేటువంటి ఒక వ్యక్తిని నిలబడి ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు, ఒక సూచన ఇచ్చేశాడు. ఇంకెప్పుడు మీ దగ్గర కాబట్టి రాకూడదు అంటే మొత్తం విడాకులు అయిపోయినట్టే కదా. ఏమంటే అలా నేను మామూలు వాడుక భాషలో చెప్తున్నాను, విడాకులు అయిపోయినట్టేనా? ఈరోజు మముకాను అనేటువంటి ఒక వ్యక్తి అహష్వేరోషు అనేటువంటి ఒక రాజుకి, వస్తీ అనేటువంటి ఒక రాణికి విడాకులు ఇచ్చేశాడు. సరే, అసలు కథలోకి వెళ్దాం. ఈ విషయం అంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఈ అధిపతులంతా అంటున్నారు, మరి ఇప్పుడు రాజు ఉన్నాడు, రాణి లేదు, మనకి విడాకులు అయిపోయినాయి, మనకి రాణి కావాలి కదా, ఎలాగా అని ఆలోచిస్తున్నారు. వింటున్నారా మీరు? అప్పుడే విడాకులు అయిపోయినాయి, రాణి కోసం ఆలోచన చేస్తున్నారు అధిపతులు అంతా ఒక ఆలోచనకు వచ్చారు. 127 దేశాల్లో ఉన్న పెళ్ళి కానిటువంటి కన్యకలలో అందమైనటువంటి స్త్రీలందరికీ అప్లికేషన్ పెట్టుకోమన్నారు. దేనికి అప్లికేషన్? దేనికి? రాణిగా ఉండడానికి, రాణిగా రాజు అయినటువంటి అహష్వేరోషుకి పెళ్లి చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 127 దేశాల్లో ఉన్న అన్ని ప్రాంతాల వారికి కూడా అప్లికేషన్ ఇచ్చారు. అమ్మా, నువ్వు అందంగా ఉన్నావు కదా, నువ్వు అప్లికేషన్ పెట్టుకో, రాజుకి విడాకులు అయిపోయినాయి, రాణి కావాలి, ఒకవేళ రాణిగా నువ్వే అవుతావేమో అని అందరికీ అప్లికేషన్లు ఇచ్చారు. అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళంతా ఫిలప్ చేసి ఇచ్చి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇంటర్వ్యూకి ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు, రాజు ముందు నిలబడుతున్నారు. రాజు ముందు నిలబడినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ అంతఃపురంలో రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆభరణాలు ఉంటాయి. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. వీళ్ళంతా అంటారు, అమ్మా నీకు ఏది కావాలి, ఇందులో ఏది కావాలి చెప్పండి. అక్కడ అడిగిన వాళ్ళు ఏ వస్తువు పెట్టుకోమంటే ఆ వస్తువు పెట్టుకుంటున్నారు, అడుగుతున్నారు, పెట్టుకుంటున్నారు. సరే, వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తున్నారు, రాజు చూస్తున్నాడు, నెక్స్ట్ అని అంటున్నాడు. ఎస్తేరు అనేటువంటి ఒక అమ్మాయి టైం వచ్చింది. ఆ ఎస్తేరు అనేటువంటి అమ్మాయి ఎవరు? తల్లి తండ్రి చనిపోయింది. ఎస్తేరు అనేటువంటి అమ్మాయి ఎవరు? మొర్దెకై యొక్క, చదవండి 7వ వచనం 2వ అధ్యాయం, తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను చేర్చుకును. ఎవరు అంటే మొర్దెకై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తల్లిదండ్రులు లేనిది, ఒక మాటలో చెప్పాలంటే అనాథ బిడ్డ, కానీ అందగత్తె, రూపవతి. ఆమె రాజు దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు అందరిని అడిగినట్టే అడిగారు, అమ్మ ఏం పెట్టుకుంటాం ఇందులో చూసుకో. నాకేం తెలుసండి బాబు, నాకేం తెలుసండి, రాజు దగ్గరికి వెళ్తే ఎలాగ ఇష్టపడతాడో రాజు నాకేం తెలుసండి, మీ ఇష్టం అండి, ఏదైనా పెట్టండి. వాళ్ళు పెట్టినవి తప్ప మరేది అడగలేదని బైబిల్ గ్రంథంలో ఉంది. సరే, తగుమాత్రపు స్త్రీగా వెళ్ళింది, ఆ యొక్క రాజు ముందు నిలబడింది, రాజు యొక్క కనికరాన్ని, దయను పొందింది. ఎస్తేరుని రాణిగా స్వీకరించారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ ఆరంభమైంది. నేను అంటాను, ఎస్తేరుని వెలుగులోనికి తీసుకురావడం కోసం అహష్వేరోషుకి, వస్తీకి మూర్ఖపు ఆలోచన కలిగింది. అవునా కాదా? దేవుడు మనకిచ్చిన అవకాశం, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటో తెలుసా? ఆ యొక్క కుటుంబంలో లేదా ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు మనల్ని పెట్టాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వస్తీని అహష్వేరోషు రాజు ముందు నిలబెట్టిందా? పరిస్థితులు మర్చిపోయి వస్తీ రాలేదు. రాజు అయినటువంటి
అహష్వేరోషు వస్తీని ప్రేమించలేదు. వాళ్ళిద్దరికీ అలాంటి ఆలోచన కలగడానికి, మూర్ఖపు ఆలోచన కలగడానికి కారణం ఏంటంటే, ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీని దేవుడు పైకి లేపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీ అనాథ స్త్రీ. ఈ స్త్రీ అనాథ స్త్రీ. ఒక తల్లిదండ్రులు పోగొట్టుకుంది. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స, ఈ యొక్క అన్నయ్య అయినటువంటి ఈ యొక్క మొర్దెకై దగ్గర తాను పెరుగుతూ చివరికి తాను దత్తత తీసుకున్నాడు. మొర్దెకై కూతురుగా స్వీకరించాడు. నాన్న అని పిలిచేది. అలాంటి హదస్సాని, అలాంటి ఎస్తేర్ని రాజమందిరానికి పంపించాడు. ఎవరు? మొర్దెకై. మొర్దెకై యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మేము యూదులము. అసలు హదస్సా పేరు మొర్దెకైగా, హదస్సా పేరు ఎస్తేరుగా ఎందుకు మారిందో చెప్తున్నాను. అహష్వేరోషు అనేక దేశాలని పాలించాడు కదా. ఎన్ని దేశాలు? 127 దేశాలను పాలించాడు కదా. 127 దేశాలని పాలిస్తుంటే యోధా ప్రజల మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు, యోధా దేశాన్ని కూడా జయించినప్పుడు, యోధా దేశంలో ఉండేటువంటి వారందరినీ తనకి పనివాండ్రిగా తెచ్చుకున్నాడు అహష్వేరోషు. అప్పుడు మొర్దెకైతో పాటుగా ఎస్తేరు, హదస్సా అనేటువంటి ఒక అమ్మాయి తీసుకొచ్చేశారు. ఎందుకు? ఈ అహష్వేరోషు యొక్క రాజ్యంలో పని చేయించుకోవడానికి. అలా బానిస పిల్లగా వచ్చింది హదస్సా. వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్తేరు అని పేరు పెట్టారు. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఇంతకీ వాక్యం ముందే ఒక మాట చెప్పాను. ఎస్తేరు లాంటి అద్భుతమైనటువంటి స్త్రీ ప్రపంచంలో మనం కనుగొనలేం. ఎస్తేరు లాంటి అద్భుతమైనటువంటి స్త్రీ మనం కనుగొనలేము. అంత గొప్ప స్త్రీ ఎస్తేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎస్తేరు రాణిగా స్వీకరించబడింది. ఇప్పుడు అహష్వేరోషు ప్రక్కన కూర్చునే స్థానాన్ని ఎవరు పొందేశారు చెప్పండి? ఇప్పుడు ఎస్తేరు పొందేసింది. ఎందుకంటే వస్తీ పోగొట్టుకుంది కాబట్టి. అవునా కదా? నేనంటాను, ఇక్కడ ప్రభువైనటువంటి దేవుడు తన సింహాసనం పక్కన కూర్చునే అవకాశాన్ని మనకిచ్చాడండి. హల్లెలూయా. మనం అవకాశాన్ని ఉంచుకుంటామో పోగొట్టుకుంటామో మన చేతుల్లో ఉంది. బాగా అర్థం అవ్వాలి మీకు. మన ప్రభువైన యేసయ్య, ఆయన మహా ఉన్నతమైనటువంటి సింహాసనంలో కూర్చుని మనల్ని పిలిచి ఆయన ప్రక్కన వధువు సంఘంగా మనల్ని కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. రమ్మోని తరుణమిదే పిలచుచున్నాడు మన ప్రభువైన యేసునద్దకు. రమ్మోని తరుణమిదే పిలచుచున్నాడు మన ప్రభువైన యేసునద్దకు. రమ్మో. ప్రపంచమంతా సేవకులు పిలుస్తున్నారు. ప్రపంచమంతా సంఘం పిలుస్తోంది. సంఘం పిలిచినప్పుడు, సేవకుడు పిలిచినప్పుడు, వాక్యం పిలిచినప్పుడు లోకంలో ఉన్న ప్రజలు మాకు అక్కర్లేదు, మేము రాము అని చెప్తుంటే ఈ అవకాశాన్ని ఎవరు పొందుతున్నారు? ఆ సమయానికి వచ్చి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారు ఆ అవకాశాన్ని పొందేస్తున్నారు. అలాంటి అవకాశమే మనకు వచ్చింది. కొట్ట చప్పట్లు కూడా. హల్లెలూయా. మొదట యేసు ప్రభు ఎవరి మధ్యకు వచ్చాడు? యూదుల మధ్యకు వచ్చాడు. యూదులు కాదంటే యేసయ్య మనకు అవకాశం ఇచ్చాడు. అవునా కదా? మనం ఈరోజు కాదంటే ఈ అవకాశం ఎవరికి వెళ్ళిపోద్ది? ఇంకొకరికి వెళ్ళిపోద్ది. ఈరోజు నేను ఆత్మీయంగా మనం అర్థం చేసుకునే కోణం చెప్పడం కోసం ఈ విషయమంతా చెప్పుకొచ్చాను. ప్రభు అయిన యేసయ్య మనకు అవకాశం ఇచ్చాడు. ఆయనను మనం రక్షకునిగా స్వీకరించాం. ఆయనను మనం సొంత రక్షకునిగా స్వీకరించిన మనం ఆయన యొక్క ఆ సింహాసనంలో కూర్చునే అవకాశం ప్రభువారు మనకిస్తారు. అవకాశాన్ని కాపాడుకోగలిగింది మన చేతుల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటామా లేకపోతే పోగొట్టుకుంటామా తెలీదు. గత వారం మంగ అనేటువంటి ఒక స్త్రీ మహిమగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సజీవ గ్రంథంలో ఆమె యొక్క పేరు లిఖించబడింది.
ఆమె విశ్వాస యాత్ర కొనసాగించడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు మనల్ని బలవంత పెట్టరు. నన్ను ఎవ్వరు బలవంత పెట్టలేదు, మిమ్మల్ని ఎవ్వరు బలవంత పెట్టలేదు ప్రభు దగ్గర రావడానికి. ప్రభుతో అతుక్కుపోయాం మనం. కారణం ఏంటంటే ఆయన ప్రేమ ఎంతో మనకు అర్థమైపోయింది. ప్రపంచానికి, సర్వ సృష్టికి మనల్ని ఎలాగ ఆయన చూపించాలనుకున్నాడంటే రాణిగా చూపించాలనుకున్నాడు, వధువు సంఘంగా చూపించాలనుకున్నాడు. అవునా కదా? వధువు సంఘంగా మనల్ని చూపించి యేసయ్య మురిసిపోవాలనుకుంటున్నాడు. ఆయన చెంతకు లోకం రాకపోతే, లోకంలో ఉన్న ప్రజలు రాకపోతే ఆ అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవునికి మనం అందరికంటే శ్రేష్ఠులమని కాదు, గొప్పవారమని కాదు, ఆయన మనకి ఈ యొక్క కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎస్తేరునే ఎందుకు రాణిగా చేశాడు దేవుడు? ఎస్తేరునే ఎందుకు రాణిగా చేశాడు దేవుడు అనే విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయం చెప్పడానికి ఎంత చెప్పుకోవాల్సి వచ్చింది. ఏమేం చెప్పాను? మన కుటుంబాలకి దగ్గరగా ఉండేటువంటి విషయం బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. భార్య భర్తలో అంటే అహష్వేరోషు రాజు, వస్తీ రాణి, వాళ్ళిద్దరూ ఏమయ్యారు? ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల మధ్యలో మమూకాను అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇద్దరిని శాశ్వతంగా వేరు చేశాడు. అలాంటి శాశ్వతంగా వేరు చేసినటువంటి పరిస్థితి లేకుండా ప్రభు యొక్క వాక్యంలో ఎస్తేరు అనబడినటువంటి ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ ద్వారా దేవుడు కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గమనించాల్సినటువంటి విషయం, రాణి అయిపోయింది, ఎస్తేరు రాణి అయిపోయింది. రాణి అయినా కానీ రాజు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు రాణికి కూడా. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట రాజు. ఎవరు? అహష్వేరోషు రాజు అంత పవర్ఫుల్. వింటున్నారా మీరు? వింటున్నారా? భర్త పవర్ఫుల్ అంతే. దేవునికి స్తోత్రం. ఏంటి అలా చూస్తారు? ఏంటి అలా చూస్తారు? భర్త పవర్ఫుల్, పవర్ఫుల్. దేవునికి స్తోత్రం. భార్య భర్త చెప్పిన మాట వినాల్సిందే, తిరుగులేదంతే, తిరుగులేదంతే. భార్యనే భర్త ప్రేమించాల్సిందంతే, తిరుగులేదంతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎంత భార్య అయినా, ఎస్తేరు ఎంత అందగత్తైనా, ఎంత పోటీ పడి నెగ్గినా రాజు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడికి వెళ్ళి అలా నిలబడితే రాజు తన దండాన్ని ఎలా చూపితే అప్పుడు వెళ్ళాలి. వాక్యంలో ఉంది అలాగా. అంతఃపురంలోనికి ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇలా 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 నిలబడాలి. నిలబడితే తన దండాన్ని ఎలా చూపితే ఎవరు అక్కడ అప్పుడు చెప్తాడనమాట, అయ్యగారు రాణమ్మగారు వచ్చారండి, ఇక్కడికి ప్రవేశపెట్టుము అని అంటాడు రాజు. అప్పుడు రాణి ఇలాగెలాగో రావాలి. అమ్మో భర్త అంటే నేనంటాను, నా క్రీస్తు ప్రభు ముందు మనం అంత భయం కలిగి ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మనల్ని ఎంత ప్రేమించినా, ఆయన మనల్ని ఎంత ప్రాణం పెట్టేటంతగా ప్రేమించినా చులకనగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఆయన ముందు భయభక్తులతో మనం ఆయన ముందు నిలబడిపోవలసిందే. ఆమేన్. ఓసారి రెండు చేతులు జోడిస్తారా? రెండు చేతులు జోడిస్తారా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి
గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము. గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, ఓహో గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రము. గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఆయనను స్తుతించడం మంచిది, ఆయన ముందు ఒదిగిపోవడం మంచిదట మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఎస్తేరు రాణి రాజు దగ్గరికి వెళ్ళాలంటే అన్ని టైమ్స్లో వెళ్ళడానికి కుదరదు. వెళ్ళింది అంటే ఆయన పిలిస్తేనే కానీ వెళ్ళకూడదు. ఒకవేళ పిలవకుండా వెళ్ళింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నీ రాజు ఆజ్ఞది, రాజు ఆజ్ఞది. ఈవిని ఏం చేస్తారు? బైబిల్లో వ్రాయబడి ఉంది, అది ప్రాణాలకి తెగించి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్ళాలి అని అంటే టైంలోనే వెళ్ళాలి. అంతఃపురంలో కూర్చున్నప్పుడు, లేకపోతే ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు తన భార్య వెళ్ళడానికి అవకాశం లేదు. హల్లెలూయా. భర్త రాలేదనుకోండి, ఒక గంట అదే ఎక్కడున్నావు, ఏమైపోయావేటి పొద్దునుంచినే అన్నారా లేదా? మీరు అన్నారా లేదా? అందుకని ఎస్తేరు గ్రంథం మన కుటుంబాలకి చాలా దగ్గరగా ఉంటుంది. మనోళ్ళను ఎంత నువ్వేస్తున్నారో చెప్పెళ్ళే పని లేదటండి మనకి. చెప్పేళ్ళకపోతే కంగారు పడరాళ్ళు, ఫోన్ చేయరా మరి? హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. చెప్పబోదాలు కంగారు పడతారు. కంగారు పడకూడదు, ఎందుకంటే నీ భర్త జయించి తిరిగి వచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అర్థమైందా? ఎప్పుడు పడితే అప్పుడు ఈ రాజుకి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు ఎస్తేరుకి. సరే, వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి వెళ్ళాల్సి రావడానికి గల కారణం ఏంటంటే, మొర్దెకై అనేటువంటి తన అన్నయ్య లేకపోతే తండ్రి, పినతండ్రిగా పిలువబడుతున్నాడు, దత్తత చేసుకున్నాడు కదా, గేటు దగ్గర ఉన్నాడు. ఎస్తేరు ఎక్కడుంది? కోటలో ఉంది. తన్ను పెంచినటువంటి మొర్దెకై గేటు దగ్గర ఉన్నాడు, అంతఃపురానికి బయట. తాను అన్ని ఆశీర్వాదాల మధ్యలో ఎస్తేరు ఉంది. ఆడపిల్ల మనస్సు ఎలాంటిదంటే, తాను ఎంత కలిగి ఉన్నా తన తండ్రి తనని ఎలా చూశాడో గుర్తొచ్చినప్పుడు కన్నీళ్లు కారుస్తుంది. అదే ఆడపిల్ల మనస్సు, అదే ఆడపిల్ల మనసు. తన తండ్రి ఎంత ప్రేమించాడో, ఎంత ప్రేమించి తన తల్లిదండ్రులు తనను పెంచారు. మగబిడ్డలో మా గురించి చెప్పరేంటండి అని అనుకోవద్దు, చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా. ఆడపిల్ల తన తండ్రి కష్టంలో ఉంటే వెన్నలా కరిగిపోద్ది. దేవునికి స్తోత్రం. తన భర్త మీద ఎంత అరిసినా చెప్పండి, ఎంత కోప్పడినా చెప్పండి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గుర్తొచ్చేసరికి, ఆ ప్రేమ గుర్తొచ్చేసరికి కంటి నిండా నీళ్లు తిరుగుతాయి. అదే ఆడపిల్ల ప్రేమ అంటే. అవునా కదా? ఎస్తేరు అంతఃపురంలో ఉంది, కానీ అంతఃపురంలో ఉంటే మొర్దెకై ఏం తింటున్నాడో, మొర్దెకై ఏం చేస్తున్నాడో, నా చిన్నాన్న ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఇదే ఆలోచన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై ఏమన్నా తక్కువడా? మొర్దెకై కూడా బయట ఉన్నాడు, కానీ నా కూతురు అంతఃపురంలో. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికి, రాజుకు కూడా తెలియదు. ఎందుకంటే యూదుల దగ్గర నుంచి వచ్చినటువంటి బానిస పిల్ల రాణి అయితే చేసుకుంటాడండి? ఒక బానిస పిల్లనే రాణిగా చేసుకున్నావని 127 దేశాల్లో ఉన్న ప్రజలు అనుకోరా? ఇలా అనుకుంటారని మొర్దెకై ఎవరికి చెప్పకుండా అప్లికేషన్ పెట్టేస్తే దేవుడు ఈ యొక్క ఎస్తేరుని రాణిగా కూర్చోబెట్టాడు. వావ్, ఎంత దేవుడి డైరెక్షన్ అండి ఇదే. దేవుడు కనుక ప్లాన్ చేస్తే, దేవుడు కనుక కృప చూపిస్తే ఎక్కడ కూర్చోబెట్టాలో చెప్పండి, అక్కడ కూర్చోబెడతాడు మనల్ని. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మొర్దెకై బయట కూర్చున్నాడు, రాణి లోపల కూర్చుంది. మొర్దెకై ఎవరు? ఈ ఎస్తేరు లేకపోతే హదస్స ఎవరు? వీళ్ళు యూదులు. మనం ఎవరికి పడితే వాళ్ళకి కాళ్ళకి ఇలా నమస్కారాలు చేస్తాం, కానీ యూదులు ఎప్పుడు కూడా ఎవరికి ఇలా వంగి నమస్కారం చేయరు, ఎప్పుడు చేయరు. తన తల్లిదండ్రులకు కూడా చేయరు. నమస్కారం వంగిని చేసేది ఎవరికంటే సృష్టికర్త అయినటువంటి దేవునికే. అక్కడికి ఆ కోట లోపలికి గేట్ దగ్గర ఉన్నాడు కదా, కోట లోపలికి అనేక మంది వస్తున్నారు. రాజుతో పాటుగా ఉండేటువంటి అతి దగ్గర వ్యక్తి ఎవరంటే ఎవరెవరు? హామాను అనేటువంటి ఈ వ్యక్తి రాజుకు అత్యంత దగ్గర సన్నిహితుడు. ఇప్పుడు అంతఃపురంలోనికి అందరూ వస్తున్నారు, అధిపతులు అతను వస్తున్నాడు. అందరికీ ఈ గేటు అవతల ఉన్న వాళ్ళు బాబు దండలండి, బాబు దండలండి, దండలండి బాబు అని అంటున్నారు. ఈ మొర్దెకై యూదుడు కదా, ఎవరికి వంగిని దండం పెట్టడం లేదు. అందరూ అంటున్నారు, ఎరా నువ్వు దండం పెట్టడం లేదంటే అందరికీ మేము పెడుతున్నాం అంటే, హామాన్ అంటున్నాడు, నేను యూదుడను, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవునికే వంగి నమస్కారం చేస్తాను. ఆ మాట ఈ మాట హామానుకు తెలిసింది. అయ్యగారండి, మీరు వస్తున్నప్పుడు మేమందరం నమస్కారం పెడుతున్నామండి, ఈ యొక్క మొర్దెకై మాత్రం నమస్కారం పెట్టడం లేదని మీరు గమనించారండి బాబది. ఈ ఎస్తేరు గ్రంథంలో లోకంలో ఉన్న కుళ్ళు కుతంత్రం కుట్రంతా మనకి ప్రభువారు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. మనం ఎలాగున్నా మనల్ని పాడు చేసేటువంటి లోకం, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి లోకం. ఒక 10 మంది ఉద్యోగులు ఉన్నారనుకోండి, 9 మీద లేకపోతే ఒకటి మీద ఈ 9 కలిసి వెళ్ళి ఏదో పితృ చెప్తాడు మేనేజర్కి, అవునా? ఏదో చెప్తారు. ఈ అందరూ కలిసి హామాను మీద, ఈ మొర్దెకై మీద హామానుకి చెప్పారు. హామానుకి కోపం వచ్చి పరిశీలన చేసి ఈ మొర్దెకై అన్న అతను అంటే ఎస్తేరు పినతండ్రి లేచి నమస్కారం చెప్పడం లేదన్న విషయం గమనించి వెంటనే ఏం చేశాడంటే తాను ఒక కార్యాచరణ రూపొందించాడు. ఆ కార్యాచరణ ఏంటనేది తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగిస్తున్నాను. తరువాత వచ్చే ఏంటది ఏదో వస్తుంది, తరువాయి భాగం వచ్చే వారం. అవి అయితే బాగా గుర్తుంటాయి, మీకు బాగా చెప్పేశారు. దేవునికి స్తోత్రం. తరువాయి భాగం వచ్చే వారం. దేవునికి స్తోత్రం. ఎంతవరకు వచ్చింది? మనోడు పినతండ్రి లోపల ఉన్నాడు, కూతురు లోపల ఉంది, పినతండ్రి బయట ఉన్నాడు. ఇద్దరు ప్రాణాలు కలిసిపోయాయి. పినతండ్రి కోసం పిల్ల ఆలోచిస్తుంది. ఏమండి, మధ్యలో రావడానికి పినతండ్రి లేవలేదు. హామాన్ అనే అతను కోపగించుకున్నాడు. ఇప్పుడు మొర్దెకైని ఏదో ఒకటి చేసేయాలి. చేసేస్తే పిల్ల తట్టుకుంటుందా? చెప్పండి. ఈ కథా కమామేసి వచ్చే వారం చెప్తాను. ఈ వారం మనం నేర్చుకున్నది 127 దేశాలకు అధిపతులైన వాళ్ళిద్దరూ లోపల మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకోక వాళ్ళిద్దరూ మూడో వాడికి అవకాశం ఇచ్చి ఏమయ్యారు? ఇబ్బంది పడ్డారు. ఈరోజు ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే అన్యుజనుడు పొందేస్తాడు.
ఈ అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. యేసు ప్రభు యొక్క సన్నిధిలో మనకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభు, వాక్యాన్ని మనకు అందిస్తున్నటువంటి ప్రభు పాదాలని విడిచిపెట్టిన ప్రభు అని అడగాలి. దేవునికి స్తోత్రం. మోకరిందామా? ప్రభు మీతో మాట్లాడాడని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చిన్న ప్రార్థన. ప్రభు మీతో మాట్లాడాడా తల్లి? అమ్మా, ప్రభు మీతో మాట్లాడితే ఒకసారి దయచేసి చిన్న ప్రార్థన చేసుకో తల్లి.